బిడ్డ గుర్తు పెట్టుకో, లంజా గొడక, లంజా గొడక. దోసకాయ కోసి నిన్ను పుచ్చకాయ లెక్క చేసి ఓపెన్ గాలి కావాలంటున్నావు కదా బేట. నీ వాయిస్ ఎట్లున్నదిరా? అటు ఇటు కాని వాళ్ళ లెక్క ఉన్నది, అటు ఇటు కాని వాళ్ళ లెక్క ఉన్నది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా శివాజీ అన్నం తిట్టినవు, నీ ఫాలోవర్స్ అంతా దెంగిపోయినారు. అందరికీ నమస్కారం. నా పేరు ఐతబాక నరసింహ. అన్వేషు అనే వ్యక్తి మన సీతాదేవిని, మన హిందూ దేవతలని కించపరచడం జరిగింది. ఈ వీడియో చూసినప్పటి నుంచి అన్వేష్ మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ సందర్భంలో మనకు టైం కుదరలేదు. ఈ అన్వేష్ అనేటోడు మన హిందూ అయి కూడా హిందువుల పైన, హిందూ దేవతల పైన చేసినటువంటి కామెంట్స్ చాలా బాధాకరం. అందులో ఒక పుచ్చకాయను, కీరా దోసకాయ తీసుకొచ్చి దానికి ఒక లేడీ, ఒక జెంట్స్గా చేసినటువంటి సందర్భం. మన గర్గపాటిని, ఒక తండ్రి ఏజీలో ఉన్నటువంటి గర్గపాటిని ఆయన హోటల్ కోస్తానని గలీజ్గా మాట్లాడడం జరిగింది. అన్వేష్గా నువ్వు భారతదేశానికి చెందినోనివి, హిందూ దేవతల పైన కామెంట్స్ చేసినావు. నువ్వు ఒక హిందువు అయి ఉండి మన హిందూ దేవతల పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు అవి మంచి మాటలు కావు. అరే, నీవు కూడా ఒక తల్లికి పుట్టినవు. నీ తల్లి కూడా ఎప్పుడు కూడా మిడ్డీలు, షెడ్డీలు ఎప్పుడు వేసుకోలేదు. హిందువు అయినటువంటి మీ అమ్మ కూడా ఒక చీర కట్టుకొని మన దేశం నుండి నువ్వు ఉన్న కాడికి వచ్చి కూడా చీరలో ఉంటే అక్కడున్న క్రిస్టియన్ వాళ్ళు మీ మమ్మీని చూసి మంచిగా ఫోటోలు దిగినారు. అంటే మిడ్డీలు వేసుకున్నది కాదు, చీర కట్టుకుందని దిగినారు. అది గుర్తుపెట్టుకోవాలి అన్వేష్గా. కీరా దోసకాయ పుచ్చకాయను రూపించి ఈ పుచ్చకాయ ఆడామే, ఈ కీరా దోసకాయ మొగోడు ఇది అని మాట్లాడినావు. ఆ కీరా దోసకాయ నీ భాషలో, ఆ కీరా దోసకాయ నీ తలకాయలో లేదు. ఆ కీరా దోసకాయ నీ తలకాయలో ఉన్నది. అది గుర్తుపెట్టుకో బేటా. నీ కీరా దోసకాయ కోసినామంటే పుచ్చకాయ అయిపోతావు. ఆ కీరా దోసకాయ తీసి అదే పుచ్చకాయలో పెడతామని చెప్తున్నా. నువ్వు ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మన దేశం హిందూ సాంప్రదాయాన్ని, మన దేవతలని కించపరిచినము. ఇలాంటి మాటలు మంచివి కావని బిడ్డ గుర్తుపెట్టుకో, లంజా గొడక. నువ్వు మా హిందూ దేవతల జోలికి కానీ మళ్ళా ఇంకోసారి కూడా నువ్వు వచ్చినావు అనుకో, బాగుండదు. మన దేశం వస్తే అదే కీరా దోసకాయ కోసి నిన్ను పుచ్చకాయ లెక్క చేసి ఓపెన్ గాలి కావాలంటున్నావు కదా బేటా. గాలి కావాలా కదా, ఓపెన్గా తిరుగుతారు. ఆ కీరా దోసకాయ ఉన్నోళ్ళు మొత్తము నీకు కావాలన్నప్పుడల్లా పుచ్చకాయలో పెడతారు. నీకు సూపర్ ఉంటుంది. నీ వాయిస్ కూడా అదే. నీ వాయిస్ ఎట్లున్నదిరా? అటు ఇటు కాని వాళ్ళ లెక్క ఉన్నది, లేడీస్ లెక్క. నీ వాయిస్ అదే, నీ మాటలు అవే. నువ్వు పాములు, కప్పలు తిని నీ మైండ్ మొత్తం దొబ్బింది. నీకు అసలు మైండే లేదు. ఆ మైండ్ కీర దోసకాయ పెట్టుకున్నావు. ఆ కీర దోసకాయ కూడా కట్ చేస్తే నీది, అప్పుడు మంచిగా ఓ దారికి వస్తావు. అప్పుడు పుచ్చకాయ అవుతుంది నీది కూడా. ఆ పుచ్చకాయ అయినప్పుడు ఓపెన్ తిరగొచ్చు మన భారతదేశంలో. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. నీకు ఒక్కని మటుకే నువ్వు తిరగొచ్చు హాయిగా. శివాజీ అన్నం తిట్టినవు, నీ ఫాలోవర్స్ అంతా దెంగిపోయినారు. నీకు అప్పుడు చల్లగా అయినది, ఇప్పుడు సారీ క్షమాపణ అని చెప్తున్నావు బేటా. ఈ గర్గపాటి నీ తండ్రి లాంటి వాడు, ఆయన తిట్టడం కూడా చాలా మంచి పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో బిడ్డా. ఇక్కడ మన భారతదేశం నుంచే నువ్వు బయటికి పోయినావు. భారతదేశాన్ని ఏమంటారు చూసినావురా? నీవు ఫాలోవర్స్ పెరగంగానే తల్లి పెళ్ళం కాదు, తల్లి అవుతుంది, పెళ్ళమే అవుతుంది. నువ్వు దేశాన్ని వదిలిపోయినంత మాత్రాన నువ్వు దేశ బిడ్డవు కాదనుకోకు బిడ్డ. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ జాగ్రత్త, నీ ఒళ్ళు వలగడం ఖాయము. అన్వేషిగా గుర్తుపెట్టుకో, భారతదేశంలో నువ్వు మళ్ళీ రాలేవు. మా హిందూ దేవతల పైన చేసినటువంటి బూతు పురాణం నీకు
నీవు ఏడ చూసినావు? రేప్ చేసిరు అనే పదాన్ని నువ్వు మాట్లాడినావు. మహాభారతంలో లేదు, రామాయణంలో లేదు. మరి నువ్వేడ చూసి మాట్లాడినావో బిడ్డ, నువ్వైతే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. ఒకటి గుర్తు పెట్టుకో, మీ అమ్మ కట్టు బొట్టు చూసే నువ్వు ఉన్న దేశంలోనైనా అందరు వచ్చి సెల్ఫీలు దిగిరు. అదే మిడ్డీలు వేసుకొని షెడ్డీలు వేసుకొని డాయర్ల మీరు తిరిగితే అదే మీ మమ్మీ కాడికి వచ్చి ఫోటో దిగేటోడు ఎవడు ఉండడు. అదే బిడ్డీలో మీ మమ్మీ కూడా ఉంటే నువ్వు కూడా చూడలేవు. నీ అక్క చెల్లి ఉన్నారు కదరా, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా డాయర్ల మీద తిరిగితే నీకు కూడా నచ్చదురా నా కొడక. నువ్వు మాట్లాడే పద్ధతి మంచిది కాదు, అది గుర్తుపెట్టుకో. హిందూ దేవతల పైన కానీ మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేస్తే ఫ్యూచర్లో ఫాలోవర్స్ అంతా మొత్తము జీరోకి వస్తుంది బేటా, ఇది గుర్తుపెట్టుకో.